శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ విరాటరాజు సుశర్మని త్రిగర్తాధిపులని వాళ్ళని ఓడించి ఆ పాండవుల యొక్క సహాయంతో, అంటే యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, సహదేవుడు యొక్క సహాయంతో వాళ్ళని ఓడించినటువంటి వాడి తిరిగి తన రాజ్యానికి ప్రయాణమవుతూ దూతల్ని పంపించాడు తన యొక్క విజయ వార్తను చెప్పమని. అదే సమయంలో విరాట రాజ్యం మీదకి కౌరవులు దండయాత్ర చేసి ఆ విరాటుడి యొక్క గోధనాన్నంతటిని కూడా అపహరించి తీసుకుపోతుంటే వెంటనే అక్కడుండేటువంటి గోపాలకులు పరుగునొచ్చి తాను లేని సమయంలో రక్షకుడుగా తన కుమారుణ్ణి నియమించి వెళ్ళాడు విరాటరాజు. ఆ రాజపుత్రుడి దగ్గరికి వచ్చి, రాజకుమారా, ఇప్పుడు నీ యొక్క సామర్థ్యాన్ని చూపించవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. మన గోధనాన్నంతటిని కూడా కౌరవులు దొంగిలించుకుపోతున్నారు. అందువల్ల వాళ్ళని నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నువ్వు చాలా పరాక్రమవంతుడు, వెంటనే నువ్వు యుద్ధానికి రావాలి అని అడిగితే అప్పుడు అతడు, నేను యుద్ధం చేయడానికి చాలా సిద్ధంగానే ఉన్నాను, కానీ నాకు తగినటువంటి సారథి లేడు. ఆ మధ్య జరిగినటువంటి గొప్ప యుద్ధంలో నా సారథి మరణించాడు. మళ్ళీ నేర్పు కలిగినటువంటి సారథి నాకు ఎంతవరకు దొరకలేదు. నాకు సరైనటువంటి ఒక సారథిని చూడండి. వెంటనే వెళ్ళి నేను ఆ భీష్ముడిని, ద్రోణుడిని, ఆ కృపాచార్యుడిని, అశ్వత్థామని అందరినీ కూడా జయించి వెంటనే మన గోధనాన్ని వెంటనే తీసుకొస్తాను. అర్జునుడు అర్జునుడా వీడు అనేటువంటి భయపడాల్సినటువంటి అవసరం వస్తుంది కౌరవులు నా పరాక్రమాన్ని చూసి. అర్జునుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడిని అని అంటూ ఆ విరాట కుమారుడు అలా చెబుతూ ఉంటే ఆ మాటలు వినేటప్పటికి శైలేంద్రకి కొద్దిగా బాధ కలిగింది. ఏమిటి వీడు అర్జునుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడిగా చెప్తున్నాడు అని కొద్దిగా ఇంచుక బాధ కలిగింది. ఈ మాటలు తెలిసినటువంటి బృహన్నల కూడా ఆ ద్రౌపదితోటి చెప్పాడు, నువ్వు వెళ్ళి నేను సారథ్యం వహిస్తానని చెప్పు అని ఆ ద్రౌపదిని పంపించాడు. వెంటనే ఆ శైలేంద్ర వేషంలో ఉన్న ద్రౌపది ఉత్తరుడితో చెప్పింది, ఈ బృహన్నల మంచి గొప్ప సారథయ్య, పూర్వం అర్జునుడికి సారథ్యం చేశాడు. ఇతడి యొక్క సారథ్యంతో కాండవ దహనం చేయగలిగాడు అర్జునుడు. అంతేకాకుండా ఇతని యొక్క సారథ్యంతో భూమినంతటిని కూడా జయించగలిగాడు. అంత గొప్ప సారథి ఇతడు. అందువల్ల అతను తీసుకెళ్ళంటే ఆ బృహన్నల్ని నేనే వాడగలను. నేను క్షత్రియ మహారాజు కుమారుణ్ణి, అటువంటి వాడిని నేను బృహన్నల దగ్గరికి వెళ్ళి నువ్వు సారథ్యం వహించాను అలా అడగలను అని అంటే, అప్పుడు నీ చెల్లెల్ని పంపించవా, ఆయన ప్రియశిష్యురాలు ఉత్తర, ఆయన దగ్గర నాట్యం నేర్చుకుంటుంది కదా, ఆమె వెళ్ళి అడిగితే కాదండు అని చెబితే అప్పుడు ఉత్తరని పంపించాడు. ఆమె వెళ్ళి అర్జునుడిని అడిగింది బృహన్నలని, నువ్వు సారథ్యం వహించాలి, ఇది పరిస్థితి అంటే ఆమె మాటను మన్నించి వెంటనే అర్జునుడు సారథ్యం వహించడానికి ప్రయాణమయ్యాడు. మరొక మాట మాట్లాడకుండా ఆమె మాటను మన్నించినటువంటి వాడై ఆ ఉత్తరుడి దగ్గరికి వస్తున్నటువంటి వాడై, దూరాదేవతు తాం ప్రేక్ష రాజపుత్రో అభ్యభాషత త్వయా సారథినా పార్థ ఖాండవే అగ్నిమతర్పయత్ పృథివీమజయత్ కృష్ణాం కుంతీపుత్రో ధనంజయ శైరంధ్రీ త్వాం సమాచష్టే సాహి జానాతి పాండవాన్. ఆ దూరం నుండి బృహన్నను చూశాడు రాజకుమారుడైన ఉత్తరుడు. వెంటనే గౌగబాతంతో నువ్వు సారథిగా ఉండడం చేత అర్జునుడు ఖాండవ వనంలో అగ్నిని తృప్తిపరిచాడట. అలాగే ఆ ధనంజయుడు, ఆ అర్జునుడు ఈ భూమినంతటినీ కూడా జయించాడట నువ్వు సారథిగా ఉండడం చేత. శైరంధ్రిని గురించి చెప్పింది, ఆమెకు పాండవుల గురించి బాగా తెలుసు అని తెలియజేశాడు. సంయచ్చ మామకానశ్వాన్ తథైవ త్వం బృహన్నలే కురుభిర్యోస్యమానస్య గోధనాన్ని పరీప్సిత. అందువల్ల అలాగే ఈ గోధనాన్ని తిరిగి తేవాలనేటువంటి కోరికతోటి నేను కౌరవులతో తలపడాలనుకుంటున్నాను. అందువల్ల నా గుర్రాలని అదుపు చేయవలసినటువంటి బాధ్యత నీది.
అందువలన తప్పనిసరిగా నువ్వే ఆ సారథ్యం వహించాలి ఓ బృహన్నల అని కోరాడు. అర్జునస్య కిలాశీస్త్వం సారథిర్దయిత పురా త్వయా జయత్ సహాయేన పృథివీం పాండవర్షభ. పూర్వం నువ్వు అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటి సారథిగా ఉండేవాడట. ఆ పాండవుల శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు నీ సహాయంతో భూమినంతటిని కూడా జయించాడట కదా అన్నాడు. ఏవముక్త ప్రత్యువాచ రాజపుత్రం బృహన్నల కాశక్తిర్మమ సారథ్యం కర్తుం సంగ్రామమూర్ధని. ఇలా అన్నాక ఆ బృహన్నల ఆ రాజకుమారుడితోటి యుద్ధ ప్రాంగణంలో సారథ్యం చేయడానికి నా ఆసక్తి ఏపాటిదయ్యా, నేనెక్కడ అంతటి యుద్ధంలో నేనెట్ట చేయగలను అని అంటే, గీతం వా యది మా నృత్యం వాదిత్రం వా పృథగ్విధం తత్కరిష్యామి భద్రంతే సారథ్యంతు కుతో మమ. ఆయన అన్నట్ట సరదాగా, పాడడం అంటే పాడతాను, నాట్యం చేయమంటే చేస్తాను, లేకపోతే ఏదైనా ఓ వాద్యం వాయించమంటే అనేక రకాలైన వాద్యాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక వాద్యాన్ని వాయించమంటే వాయించగలను, అంతేకాని ఈ గుర్రాలను అదుపు చేయడము, అందులో యుద్ధరంగంలో ఈ సారథ్యం చేయడం అనేటువంటిది నేర్పు నాకెక్కడదయ్యా, నీకు శుభం కలుగుగాక అని అన్నట్ట. అనేటప్పటికీ ఉత్తరుడు అన్నాడు, బృహన్నలే గాయనో వా నర్తనో వా పునర్భవ క్షిప్రం మే రథమాస్థాయ నిగృహ్ణీష్వయోత్తమాన్. ఓ బృహన్నలా, నువ్వు ఈ మాటలు కట్టిపెట్టవయ్యా, కావాలంటే తిరిగి వచ్చి నువ్వు చక్కగా పాటలు పాడుకో, నృత్యం చేసుకో, లేకపోతే వాద్యాలు వాయించుకో, నువ్వు గాయకుడు అవ్వచ్చు, నర్తకుడు అవ్వచ్చు, కానీ ముందు నా రథం ఎక్కి గుర్రాలను అదుపు చేయవయ్యా అని అడిగట. సతత్ర నర్మ సంయుక్తం మకరోత్పాండవో బహు ఉత్తరాయా ప్రముఖత సర్వం జానన్నరిందమ. శత్రువులను అణచగలిగినటువంటి అర్జునుడు అంతా తెలిసి కూడా ఆ ఉత్తర ఎదురుకుండా నవ్వు పుట్టేటట్టుగా ఎన్నో విధాలుగా తన తెలియనితనాన్ని ప్రదర్శించట. ఊర్ధ్వముక్షిప్య కవచం శరీరే ప్రత్యముంచత కుమార్యస్తత్ర తం దృష్ట్వా ప్రాహసన్ పృథులోచనా. ఆ కవచం ఒట్టించట. ఆ కవచాన్ని ఎలా కట్టుకోవాలో తెలవకుండా అతను ఏం చేస్తున్నట్ట, పైకెత్తి ఒంటి మీద పెట్టుకున్నట్ట. ఇది చూసి అక్కడ ఉండేటువంటి రాకుమార్తెలందరూ కూడా నవ్వుకున్నట్ట. సతు దృష్ట్వా విముహ్యంతం స్వయమేవోత్తరస్తతః కవచేన మహార్హేణ సమనహ్యత్ బృహన్నలాం. అప్పుడు ఆ కవచం సరిగ్గా తొడుక్కోవడం కూడా రాకుండా ఉన్నటువంటి బృహన్నలను చూసి అప్పుడు ఉత్తరుడు తానే స్వయంగా వచ్చి ఆ కవచాన్ని బృహన్నలకి తొడిగట. సబిభ్రత్ కవచం చాగ్ర్యం స్వయమప్యం శుమత్ప్రభం ధ్వజం చ సింహముచ్ఛృత్య సారథ్యే సమకల్పయత్. వెంటనే ఆ ఉత్తరుడు కూడా సూర్యకాంతి కలిగినటువంటి కవచాన్ని ధరించాడు. సింహధ్వజాన్ని రథంపైకి ఎత్తి బృహన్నలను సారథ్యం చేయడానికి నియమించాడు. ధనుంషి చ మహార్షాణి బాణాంశ రుచిరాన్ బహూన్ ఆదాయ ప్రేయో వీరః స బృహన్నల సారథి. ఎంతో విలువైనటువంటి ధనుస్సుల్ని, మెరిసేటువంటి బాణాలని తీసుకున్నాడు. ఆ బృహన్నలను సారథిగా చేసుకున్నాడు. ఆ వీరుడైనటువంటి ఉత్తరుడు యుద్ధానికి బయలుదేరట. అధోత్తరాచ కన్యాశ్చ సఖ్యస్తామబ్రువం సదా బృహన్నలే ఆనయేథాహవాసాంసి రుచిరాణి చ పాంచాలికార్థం చిత్రాణి సూక్ష్మాణి చ మృదూని చ విజిత్య సంగ్రామగతాన్ భీష్మద్రోణముఖాన్ కురు. అప్పుడు ఉత్తర ఆమె యొక్క చెలికెత్తలు అన్నట్టు, ఓ బృహన్నల, యుద్ధభూమికి వెళతావు కదా నువ్వు, అక్కడ యుద్ధం చేస్తూ ఉంటాడు మా అన్నగారు, అక్కడికి యుద్ధభూమికి వచ్చినటువంటి భీష్మ ద్రోణుల్ని ఇతర కౌరవుల్ని జయించి అందమైనటువంటి చిన్న చిన్న మెత్తని రంగు కలిగినటువంటి వస్త్రాలను ఉంటాయి, అవన్నీ వాళ్ళ కిరీటాల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు, అటువంటి ఆ వస్త్రాలను తీసుకురావాలి నువ్వు, దాంతో మేము ఆట బొమ్మలు చేసుకోవడానికి తెచ్చిపెట్టవలసింది అని అడిగింది. ఏమంతా బ్రవతీ కన్యా సహితా పాండునందన ప్రత్యువాచ హసన్ పార్థ మేఘదుందిభినిస్వన. ఇలా అడుగుతున్నటువంటి ఆ కన్యలందరితోటి ఆ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నవ్వుతూ మేఘధ్వనిలా దుందుభిధ్వనిలా ఉన్నటువంటి గంభీరమైనటువంటి స్వరంతో ఈ విధంగా బదులిచ్చేట. యద్యుత్తరోయం సంగ్రామే విజేష్యతి మహారథాన్ అధాహరిష్యే వాసాంసి దివ్యాని రుచిరాణి చ. ఆ బృహన్నలు అన్నట్ట,
ఈ ఉత్తరుడు కనుక యుద్ధంలో ఆ మహారథ వీరులందరినీ గెలిస్తే తప్పకుండా నేను ఆ దివ్యమైనటువంటి అందమైనటువంటి వస్త్రాలన్నీ కూడా తెస్తాను అని చెప్పాడు. అప్పుడు ఏవముక్త్వా తు బీభత్సు తత ప్రాచోదయద్ధయాన్ కురూన్ అభిముఖ శూర నానాధ్వజపతాకినః. ఇలా అంటూ ఆ వీరుడైనటువంటి అర్జునుడు వెంటనే అనేక విధాలైనటువంటి ధ్వజపతాకాలు ఉన్నటువంటి ఆ కౌరవుల వైపు గుర్రాలను పోనిచ్చట. తముత్తరం వీక్షరథోత్తమే స్థితం బృహన్నలాయా సహితం మహాభుజం శ్రియశ్చ కన్యాశ్చ ద్విజాశ్చ సువ్రతాః ప్రదక్షిణం చక్రురథోచురంగనాః. అంతటి పెద్ద రథమే కూర్చుని బృహన్నలతో కలిసి ఆ యుద్ధానికి వెళుతున్నటువంటి వాడు ఆ ఉత్తర కుమారుడిని చూసి అక్కడ ఉండేటువంటి స్త్రీలు, కన్యలు, నియమపరులైన బ్రాహ్మణులు అందరూ కూడా రథానికి ప్రదక్షిణ చేసే విధంగా అన్నట్ట. యదర్జునస్యర్షభతుల్యగామినః పురాభవత్కాండవదాహమంగళం కురున్ సమాసాజ్జరణే బృహన్నలే సహోత్తరేణాజ్య తదస్తు మంగళం. బృహన్నలతో చెప్పట, బృహన్నలా నువ్వు పూర్వము వృషభతుల్యమైనటువంటి గంభీర గమనం కలిగినటువంటి అర్జునుడికి కాండవ దహన సమయంలో చక్కగా సారథ్యం చేసావు, చేసి అతడికి శుభాన్ని కలిగించావు. అలాగే ఈ ఉత్తరుడితో కలిసి యుద్ధరంగంలో కౌరవులకి దగ్గరికి వెడుతున్నటువంటి నీకు అటువంటి శుభం కలగాలి అన్నట్టు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ఉత్తర నిర్యాణం నామ 37 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణానికి ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళడం అనేటువంటి 37వ అధ్యాయం పూర్తయింది. మనం 38వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ వృత్తాంతమంతా కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా స రాజధాన్యా నిర్యాయ వైరాటి రకుతో భయ ప్రయాహీత్యబ్రవీత్ సూతం యత్ర తే కురవో గతాః. ఆ విరాటరాజు కుమారుడైనటువంటి ఉత్తరుడు నిర్భయంగా రాజధాని నుండి బయలుదేరి ఆ కౌరవులు వెళ్ళిన వైపు రథాన్ని పోని అని సారథితో చెప్పాట. సమవేతాన్ కురూన్ సర్వాన్ జిగీషూన్ అవధిత్య వై గాస్తేషాం క్షిప్రమాదాయ పునరేష్యామ్యహం పురం. విజయం పొందాలనేటువంటి కోరికతోటి చేరినటువంటి ఆ కౌరవులందరినీ ఓడించి వాళ్ళ నుండి మళ్ళీ మన గోధనాన్నంతటినీ కూడా తిరిగి పొంది నేను వెంటనే ఈ నగరానికి వస్తానన్నట్ట. తతస్తాం చోదయామాస సదస్వాన్ పాండునందన తేహయా నరసింహేన నోదితావాతరంభస ఆలిఖంత ఇవాకాశం ఊహు కాంచనమాలినః. ఆ అర్జునుడు ఎటువంటి వాడంటే పాండురాజు యొక్క కుమారుడు, నరుల్లో సింహం లాంటి వాడు, నరసింహం. నరసింహేన నోదిత అని ఆ నరుల్లో సింహం లాంటి వాట. అతడు ఆ మేరు జాతి గుర్రాల్ని చక్కగా తోలుతున్నట్ట. బంగారు హారాలు కట్టినటువంటి ఆ గుర్రాలు వాయువేగంతో ఆకాశాన్ని గెట్టలతో గీస్తున్నట్టుగా రథాన్ని లాగుతున్నాయట. నాతి దూరమధో గత్వా మత్స్యపుత్ర ధనంజయో అవేక్షతామమిత్రఘ్నౌ కురూణాం బలినాం బలం. ఆ శత్రువుల్ని అణచేటువంటి ఆ ఉత్తర ధనంజయులిద్దరూ కూడా, అంటే ఉత్తర కుమారుడు ధనంజయుడు కూడా కొద్ది దూరం వెళ్ళి ఆ బలవంతులైనటువంటి కౌరవుల యొక్క సైన్యాన్ని చూశారట. శ్మశానమభితో గత్వా ఆససాద కురూనధ తాం శమీమన్వీక్షే తాం యూఢానీకాంశ సర్వసః. శ్మశానం వైపు వెళ్ళి ఆ కౌరవుల్ని చేరేర్చారు. వాళ్ళిద్దరూ ఆ జమ్మి చెట్టు చుట్టూ అన్ని వైపులా వ్యూహాలతో నిలిచినటువంటి కౌరవ సైనికుల్ని చూస్తున్నారట. తదనీకం మహత్తేషాం విభవౌ సాగరోపమం సర్పమాణమివాకాశే వనం బహుళపాదపం. అలా అక్కడి నుంచి ఆ శ్మశానం దగ్గర నుంచి అలా చూస్తుంటే ఆ కౌరవుల యొక్క సైన్యం ఎలా కనిపిస్తుందంటే అంతులేనటువంటి ఒక సముద్రంలా కనిపిస్తుందట. కదిలేటువంటి ఆ సైన్యము చాలా చెట్లతో నిండినటువంటి వనమంతా కూడా ఆకాశంలో కదులుతోంది అన్నట్టుగా కనిపిస్తుందట.
దదృశే పార్థివో రేణు జనితస్తేన సర్పత దృష్టి ప్రణాశో భూతానాం దివస్పృక్ పురుషోత్తమ. ఆ కదిలేటువంటి ఆ సైన్యం నుండి రేగగొట్టబడినటువంటి దుమ్ము ఆకాశాన్ని అంటుతాడు. ప్రాణులన్నిటికీ కూడా అది చూస్తే అది ఆ దుమ్మలాగా రేగిపోతుంటే అక్కడేమి కనిపించట్లేదు, దృష్టిలోపం కూడా కలుగుతుంది. తదనీకం మహదృష్ట్వా గజాశ్వరథ సంకులం కర్ణ దుర్యోధన కృపై గుప్తం శాంతనవేన చ ద్రోణేన చ సపుత్రేణ మహేశ్వాసేన ధీమత హృష్టరోమా భయోద్విగ్న పార్థం వైరాటిరబ్రవీత్. అప్పుడు చూసాడు ఆ కౌరవ సైన్యాన్ని ఉత్తర కుమారుడు. ఎంత పెద్ద సైన్యం అది, అసలు దాని యొక్క అంతుదరి ఏమి తెలవట్లేదు. పైగా దుర్యోధనుడు, కృపుడు, భీష్ముడు, ధనుర్ధారి అయినటువంటి పుత్ర సహితుడైనటువంటి ద్రోణుడు అశ్వత్థామతో కూడి ద్రోణాచార్యుడితోటి కాపాడబడుతోంది. అది ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండినటువంటి కౌరవ సైన్యాన్ని చూసేటప్పటికీ ఒక్కసారి ఒళ్ళు జలధరించిన ఉత్తర కుమారుడు. భయంతో, అలజడుతోటి ఒళ్ళు జలధరించిందట. వెంటనే అర్జునుడితోటి ఈ విధంగా అంటున్నాడు, నోత్సహే కురుభిర్యోద్ధం రోమహర్షం హి పశ్యమే బహుప్రవీరమత్యుగ్రం దేవైరపి దురాసదం. అయ్య బాబోయ్, ఈ సైన్యం ఏంటయ్యా, ఎంతటి మహా సైన్యమా ఇది, వీళ్ళందరినీ నేను ఒక్కడిని ఎదుర్కోవాలా? ఆ కౌరవులతో తలపడేటువంటి సాహసం నాకు లేదు బాబు. ఆ సైన్యం చూసేటప్పటికీ నా ఒళ్ళు గగురు పడుస్తోంది. అమ్మ బాబాయ్, ఈ సైన్యం అనేక వీరులతో చాలా భయంకరంగా ఉంది. దేవతలు కూడా వీళ్ళని సమీపించలేరు, వీళ్ళని నిగ్రహించలేరు, అంత పెద్ద సైన్యం అన్నది ఇదంతా. ప్రతియోద్ధం నశక్ష్యామి కురు సైన్యమనంతకం నాశంసే భారతీం సేనాం ప్రవేశం భీమకార్ముకాం. అంతులేనటువంటి కౌరవ సైన్యంతో నేను యుద్ధం చేయలేను, అందులో ఏమీ సందేహం లేదు. పైగా ఏంటి, భయంకరమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి ఆ భరతవంశీయుల సైన్యంలో నేను ప్రవేశించగలనా? అది చాలా అసాధ్యమైన విషయం. రథనాగాశ్వకలిలాం పత్తిధ్వజ సమాకులాం దృష్ట్వైవి పరానాజో మన ప్రవ్యహతీవమే. రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండి సైనికులు ధ్వజాలతో వ్యాపించినటువంటి యుద్ధభూమిలో శత్రువులను చూసేటప్పటికే నా యొక్క మనసు వ్యధ చెందుతుంది. అసలు ఇంక యుద్ధానికి మొదలెట్టలేదు, వాళ్ళతో యుద్ధం చేయలేదు, కానీ ఆ సేనను చూసేప్పటికే భయం వస్తుందయ్యా. ఏమిటి వాళ్ళు, ఎటువంటి పరాక్రమవంతులు! యత్ర ద్రోణశ్చ భీష్మశ్చ కృపః కర్ణో వివింశతి అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తశ్చ బాహ్లిక దుర్యోధనస్తథా వీరః రాజా చ రథినాంబరః ద్యుతిమంతో మహేశ్వాసాః సర్వే యుద్ధ విశారదాః. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపుడు, కర్ణుడు, వివింశతి, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, గొప్ప శ్రేష్టమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి దుర్యోధన మహారాజు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ సైన్యంలోకి నేను వెళ్ళగలనా? యుద్ధభూమిలో వీళ్ళందరూ మంచి తేజస్సులు, పైగా ధనుర్ధారులు, యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. దృష్ట్వైవ హి కురూనేతాన్ వ్యూఢానీకాన్ ప్రహారిణః హృషితాని చ రోమాణి కష్పలంచాగతం మమ. ఈ సైన్యాన్ని వ్యూహాలుగా ఏర్పరిచి దెబ్బతీయడానికి కాలు దూపుతున్నటువంటి కౌరవులను చూస్తుంటే నాకు దడా వణుకు వస్తున్నాయ్యా, ఒళ్ళంతా గగ్గులు పడుస్తోంది, తెలిగిపోతోంది, మూర్ఛొస్తోంది నాకు అని ఆ బృహన్నలతో చెబుతున్నాడు. అవిజాతో విజాతస్య మౌర్ఖ్యాద్ధోత్తస్య పశ్యతః పరిదేవయతే మందః సకాశే సవ్యసాచినః. ఆ మూర్ఖుడైనటువంటి ఆ ఉత్తరుడు సాధారణమైనటువంటి మనిషి అవడం చేత కపట వేషంలో తన ప్రక్కనే ఉన్నటువంటి బృహన్నల అర్జునుడని తెలవకపోవడం వలన సవ్యసాచి అయినటువంటి వాడు, యుద్ధంలో అసలు అపజయమనేటువంటి ఎరగనటువంటి వాడు, లక్షల మంది ఎదురొచ్చినప్పటికీ తాను ఒక్కడై పోరాడి అందరినీ కూడా ఓడించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి అర్జునుడు ప్రక్కనున్నాడని తెలవక తన యొక్క పరుల యొక్క బల సామర్థ్యాలు గుర్తించక ఈ విధంగా బాధపడుతున్నాడయ్యా అని
జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. అతడికి పక్కనున్నటువంటి వాడు అర్జునుడని తెలిస్తే కనుక అలా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ అది తెలవకపోవడం వల్ల అవిజాతో విజాతస్య మౌర్ఖ్యాద్దోర్థస్య పశ్యత పరిదేవయతే మంద సకాసే సవ్యసాచన సవ్యసాచన సకాసే సవ్యసాచి అయినటువంటి అర్జునుడి సకాశంలో ఇలా బాధపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అతడు అర్జునుడని తెలిస్తే కనుక. త్రిగర్తాన్మే పితాయాత శూన్యే సంప్రణిధాయ మాం సర్వాం సేనాముపాదాయ నమే సంతి సైనికా సోహమేకో బహూన్ బాలః కృతాస్త్రాన్ అకృతశ్రమః ప్రతియోద్ధుం న శిక్షామి నివర్తస్వ బృహన్నలే. చెబుతున్నాడు బృహన్నల ఆ త్రిగర్తుల మీదకి యుద్ధానికి వెళుతూ మొత్తం సైన్యాన్ని అంతటిని కూడా నా తండ్రి తీసుకుపోయాడు. మనకి ఇక్కడ సైనికుల సహాయమేం లేదు, నేనా ఒక్కడిని. వాళ్ళ అక్కడ అస్త్ర విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు గొప్ప యోధులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ సైన్యం చూస్తే మహాసముద్రంలా ఉంది. ఇంతటి సైన్యాన్ని నేను ఒక్కడిని ఎక్కడ వాళ్ళని ఎదుర్కోగలను? అందువలన నేను అస్త్ర విద్యను కూడా సమానంగా అభ్యసించనటువంటి అజ్ఞానిని. అటువంటి నేను ఎదుర్కోలేనయ్యా, అందువల్ల ఈ రథాన్ని వెనక్కి మళ్ళించు అని ఆ బృహన్ని ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు వెంటనే బృహన్నాలు చెబుతున్నాడు, భజేన దీనరూపోసి ద్విషతాం హర్షవర్ధన నచతావత్కృతం కర్మ పరైకించిత్రణాదిరే. అప్పుడు బృహన్నాలు చెబుతున్నాడు, ఎందుకయ్యా రాజకుమారా, భయం వల్ల దీనుడివై శత్రువుల యొక్క సంతోషాన్ని పెంచుతున్నావు. నువ్వు భయపడినట్టుగా ఏమాత్రమైనా తెలిసిందా శత్రువులు ఇంకా రెచ్చిపోతారు. అందువలన నువ్వు దీనుడిగా ఇలాగా ఉండి దీనాలాపాలు చేస్తే శత్రువుల యొక్క సంతోషం పెరుగుతుంది. యుద్ధరంగంలో ఇంతవరకు శత్రువులు ఏ కొద్దిపాటి పరాక్రమాన్ని ఇంకా ప్రదర్శించలేదు. వాళ్ళ యొక్క పరాక్రమం ఎటువంటిదో మనకు తెలవడానికి. స్వయమేవ చ మామార్థ వహమాం కౌరవాన్ ప్రతి సోహం త్వాం తత్ర నేష్యామి యత్రైతే బహుళాధ్వజా. నువ్వేమన్నావు, నన్ను కౌరవుల దగ్గరికి తీసుకెళ్ళిపో, నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, వెంటనే నా గోధనాన్ని తీసుకొస్తాను అంటూ నన్ను తొందర పెట్టి నువ్వే నన్ను పిలిచి నన్ను అడిగావు. కాబట్టి నేను ఇప్పుడు నిన్ను వెనక్కి తీసుకెళ్ళను, వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాను. మధ్యమామేష మృగరుద్రాణం కురూణామాతతాయినాం నేష్యామి త్వాం మహాబాహో పృథివ్యామపి యుజ్యతాం. వాళ్ళు ఆ గోధనాన్ని అపహరించడానికి వచ్చిన, భూమి కోసం వచ్చినా సరే యుద్ధార్థులై మీద పడుతున్నటువంటి ఆతతాయి కౌరవుల దగ్గరికే నేను తీసుకెళ్తానయ్యా, ఎంతేకాని నిన్ను వెనక్కి తీసుకెళ్ళను. ఎందుకంటే వాడు మన మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీదకి మనము వెంటనే యుద్ధానికి వెళ్ళాలి తప్ప అలా వెనక్కి వెళ్ళకూడదయ్యా. తథా స్త్రీషు ప్రతిసృత్య పౌరుషం పురుషేషు చ కథమానో అభినిర్యాయ కిమర్థం యుయస్సే. కౌరవ మీద పౌరుషం చూపిస్తాను అంటే ఆ స్త్రీలందరి దగ్గర ప్రకటించారు, ప్రతిజ్ఞ చేసావు, నిన్ను నువ్వే పొగుడుకున్నావు. యుద్ధానికి బయలుదేరేప్పుడు అసలు నాకు సారథి లేడు, లేకపోతే నేను వాళ్ళని నిమిషంలో ఇలా జయించేస్తాను అని అన్నావు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలని అనుకోవటం లేదంటే ఏమైనా అర్థం ఉందయ్యా? సువచన వ్యాఘాతం కదా ఇది. నీ మాటలు నువ్వే పోగొట్టుకోవడం కదా, అదంత మంచిది కాదు. నచేద్విజిత్య గాస్తాస్త్వం గృహాన్ వై ప్రతియాస్యసి ప్రహసిష్యంతి వీరాస్వాం నరా నార్యశ్చ సంగత. ఈ ఆవుల్ని జయించకుండా, ఈ గోధనాన్ని తిరిగి తీసుకెళ్ళకుండా నువ్వు ఇంటికి తిరిగి వచ్చావంటే వీళ్ళు కదే ఆడాళ్ళు కూడా నిన్ను చూసి స్త్రీ పురుషులందరూ కూడా నిన్ను ఎగతాళి చేస్తారు. పారిపోయి వచ్చాడు రాజకుమారుడు అని అంటారు. చాలా అవమానం ఇది. అహమప్యత్ర సైరంధ్ర్యా ఖ్యాతా సారథ్య కర్మణి నచ శిక్ష్యామ్యనిర్జిత్యాగాహ ప్రయాతుం పురం ప్రతి. పైగా ఆ సైరంధ్ర్యం చేసి సారథ్యం చేయడానికి నేను తగినట్టుగా చెప్పింది, అర్జునుడికి సారథ్యం చేశాడు అని చెప్పింది. నీతో పాటు నాకు కూడా అవమానమే. అందువల్ల ఆవుల్ని గెలుచుకోకుండా తిరిగి నగరానికి నేను మటుకు రాలేను అన్నాడు. స్తోత్రేణ చైవ సైరంధ్యా తవ వాక్యేన తేన చ కథన్ను యుద్ధేయమహం కురూన్ సర్వాన్ స్థిరో భవ. ఆ సైరంధ్రి ఆ విధంగా పొగడి నువ్వు అలా మాట్లాడినప్పుడు ఆ కౌరవులందరి మీద యుద్ధం చేయకుండా ఎలా ఉండగలనయ్యా నేను? చెరించకుండా నువ్వు స్థిరంగా ఉండు, ఏమి భయం లేదు అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు,
కామం హరంతు మస్యానాం భూయాం సక్కురబోధనం ప్రహసంతు చ మాం నార్యః నరావాపి బృహన్నలే సంగ్రామేన చ కార్యం మే గావో గచ్చంతు చాపి మే శూన్యం మే నగరం చాపి పుచిశ్చైవ బిభేమ్యహం. ఆ ఉత్తరుడు ఇంకా భయపడుతూ అంటాడు, బృహన్నలా, ఆ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కౌరవులు తమ ఇష్టానుసారం మత్స్యదేశ సంపదలను తీసుకుపోయినా, ఈ స్త్రీ పురుషులందరూ తిరిగి నేను వాళ్ళని జయించకుండా వచ్చినప్పుడు నన్ను చూసి నవ్వినా, యుద్ధంలో నాకు చేయదగింది ఏమీ లేదయ్యా, నా ఆవుల్ని పోని నా నగరానికి రక్షణ లేదు, ఆ నగరం రక్షణకు నన్ను నియమించి వెళ్ళినటువంటి నా తండ్రికి నేను భయపడుతున్నాను అని చెప్పాడు. ఇత్యుక్త్వా ప్రాద్రవత్ భీతః రథాత్ ప్రస్కంధ్య కుండలి చక్వా మానం చ దర్పం చ విసృజ్య శ్వశరం ధను. ఇలా అంటూ వెంటనే ఆ కుండలాలు ధరించినటువంటి ఉత్తరుడు భయంతో అభిమానాన్ని, గర్వాన్ని, ధనుర్బాణాల్ని అన్నీ విడిచిపెట్టి రథం నుంచి కిందకి దూకేసి పరిగెట్టారు. అప్పుడు అతన్ని చూసి ఆ బృహన్నల చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతాడు అనేటువంటి విషయము రేపటి విషయంగా మనం చదువుదాం అని చెప్తూ స్వస్తి.